ఎవరైనా ఏ ఛానల్ అయినా ప్రపంచంలో కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ప్రధానంగా గత సంవత్సరమే మరి కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత వారు తెలంగాణ పల్లెల్లో ఒక మారుమూల గ్రామంలో నిర్మించినప్పుడు వారు రాజకీయ రంగంలో అత్యున్నతంగా ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఈ దేశానికి కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు ఆర్థిక రంగం అనేది ఎంతో బలోపేతమే కాకుండా ఎంతో మందికి ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇప్పటి జనరేషన్లో పెట్టి పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం తద్వారా మరి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు వారికి భారతరత్న కూడా అమలు చేయడం అనేది శుభ పరిణామం. తప్పకుండా భవిష్యత్తులో ఈవీ గారి చరిత్రను కూడా ఇప్పటి జనరేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు. దాంట్లో ప్రధానమైనటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తి ఈవీ గారు సందర్భంగా వారు బహుభాష కోవిదోడే కాకుండా అనేకమైనటువంటి భాషల్లో వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలకు మన దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా కొనసాగించే విధంగా వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు